రైట్, మంచిది. వాక్యాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. దేవుని ప్రభావాన్ని కోల్పోవడానికి కారణాలు ఏంటి అర్థమైంది దానికోసం ఒక చిన్న మాట చెప్తాను. ఒక గ్రామంలో ఇంచుమించు వైజాగ్, ఒరిస్సా బార్డర్లో కొన్ని గ్రామాలు ఉంటాయి, పల్లెలు ఉంటాయి. ఆ పల్లెల్లో ఇద్దరు స్నేహితులు. ఆ గ్రామాలకు ఒక సువార్థికుడు వెళ్ళాడు. సువార్త మోసుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ దేవుని సేవ పరిచయం చేస్తూ వెళ్ళాడు. ఆ సువార్త, ఆ కరపత్రాలు ఆ ఇద్దరు స్నేహితులను ఆకర్షించాయి. ఆ కరపత్రాలు చదవడం, కొత్త నిబంధన గ్రంథాల పుస్తకాలు పంచుతారు కదా, పంచుతున్నప్పుడు అవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఆఫీస్ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లేదంటే చెక్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నా, ఆ గ్రామంలో, కుగ్రామంలో ఇద్దరు స్నేహితులకు సువార్త అందింది. అందుతానే ఆ చిన్న కొత్త నిబంధన గ్రంథం పంచుతారు కదా, ఆ పంచిన తర్వాత ఆ పుస్తకాన్ని ముందర పెట్టుకొని చదువుతూ ఇద్దరు స్నేహితులు అద్భుతంగా ఆత్మీయంగా రక్షణలోకి వచ్చారు. అటగా దేవుని ప్రేమ అర్థమైంది. అక్కడ దగ్గరలో వాళ్ళ గ్రామంలో సంఘం లేదు. సంఘం లేకపోయేసరికి వేరే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో సంఘంలో అంటుకట్టబడి ఆ పాస్టర్ గారి దగ్గర తమకున్న డౌట్లను నివర్తి చేసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు. చిన్న చిన్నగా వీరిలో ఉన్నటువంటి ఆ మంట, వీరిద్దరిలో ఉన్నటువంటి ఆత్మీయత, పాస్టర్ గారు మా గ్రామానికి కూడా రండి పాస్టర్ గారు అని ఇద్దరు భంగపడి చదువుతున్నారు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ చదువుతున్నారు. ఇద్దరు తమ గ్రామానికి ఆ పాస్టర్ గారిని పిలిపించారు. ఒక ఆదివారం వీరింట్లో, ఒక ఆదివారం తన స్నేహితుల ఇంట్లో. అలా ఇద్దరు ఇళ్లలో అద్భుతంగా ఆరాధన జరుగుతుంది. అర్థం కాలేదా? ఎంతమంది స్నేహితులు? ఇద్దరు స్నేహితులు. ఒక స్నేహితుడు ఇంట్లో ఒకరోజు, మరొక స్నేహితుడి ఇంట్లో మరొక రోజు ఆరాధన. ఇంటర్ 10th అయిపోయింది, ఇంటర్ అనమాట. సో పాస్టర్ గారిని భంగపడి మా గ్రామంలో కూడా వాక్యం చెప్పండి గారు, మా గ్రామంలో కూడా పరిచయం ప్రారంభించండి అని భంగపడి పాస్టర్ గారిని పిలిపించుకున్నారు. ఎవరు? ఇద్దరు యవనస్తులు. వచ్చాడా లేదా పాస్టర్ గారు? వచ్చారు, అద్భుతంగా వచ్చారు. పాస్టర్ గారు వచ్చి పరిచయం ప్రారంభించాడు. ఎక్కడ? వాళ్ళ గ్రామంలో. అద్భుతంగా పరిచయం సాగుతుంది. అనేక మంది పిల్లలు, అనేక మంది ముసలోళ్ళు, ముతకోళ్ళు పల్లెల్లో ఉంటారు కదా కుగ్రామంలో, వాళ్ళందరినీ కూర్చోబెట్టేవాళ్ళు. ఆదివారం పొద్దున్నే వాళ్ళ ఇల్లు ఆరాధనకు రెడీ అనుకో, పరిచయం చేసేవాళ్ళు ఇద్దరు స్నేహితులు. ఆ రోజు పొద్దున్నే పెళ్ళికి ఎలా పిలుస్తారో అలా ప్రతి ఇంటికి వెళ్ళి, అవ్వా ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీరు తప్పకుండా రావాలి అని ఇద్దరు యవనస్తులు భారంతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి యవనస్తుని, ప్రతి పిల్లోని పిలుచుకొచ్చేవాళ్ళు. ఎక్కడికి? వాళ్ళ ఇళ్లకు. ప్రతి ఆదివారం వెళ్ళేవారు, ఇంటింటికి వెళ్ళేవారు వాళ్ళ గ్రామంలో. గ్రామాలలో బంధువులు కాకపోయినా, చుట్టాలు కాకపోయినా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. పిలుస్తారు లేదా? ఈవెన్ మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళినా, మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినా, ఏరా బామర్ది, ఏరా బావ బాగున్నావా, ఏం తిన్నావా అని. పల్లెల్లో ఒకప్పుడు కులాలు ఇలా ఉండేవి, కానీ కొంతమంది ఏం చేస్తారంటే వరుసలు పెట్టి బాగా కలిసిపోతారు. ఒక ఇంట్లో పచ్చడి ఉన్నా ఇంకొక ఇంట్లో కూరగాయలు పంచుకోవడం, కూరలు పంచుకోవడం, పండగ వచ్చిందనుకో అందరూ కలిసిమెలిసి ఉండడం. ఒప్పుకుంటారు ఒక్కరా? అలా గ్రామంలో ఇద్దరు కుర్రవాళ్ళు వెళ్ళి వాళ్ళ మంచితనం, వాళ్ళ అమాయకత్వం, ఎవరికైనా సహాయం చేయడం అద్భుతంగా ఎదుగుతున్నాడు. ఇంటింటికి వెళ్ళి పిలిచేవాళ్ళు, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది రండి అని భారంతో. రాత్రి ఇద్దరు స్నేహితులు, శనివారం రాత్రిపూట ఇద్దరు స్నేహితులు మోకాళ్ళ నుండి, ప్రభువా మా గ్రామానికి నీ ఆత్మతో నింపు ప్రభువా, వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. ఆ గ్రామంలో ఇద్దరు స్నేహితులు కూర్చొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాళ్ళు. మా గ్రామానికి రా ప్రభువా ఏడ్చేవాళ్ళు. తెల్లారితోనే ఇంటింటికి వెళ్ళి పిలిచేవాళ్ళు. పాస్టర్ గారు వస్తానే సాపలేసి మైకులు పెట్టి అన్ని శుభ్రం చేసేవాళ్ళు. చక్కగా ఆరాధన జరుగుతుంది. కాలం గడుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఈ ఇద్దరు యవనస్తులు అంత భారంతో రాత్రి ప్రార్థన చేయడం, తెల్లారి చేయడం, ప్రతిదీ సమకూర్చడం ఇంత చేస్తున్నారంటే వారి హృదయంలో భారం ఉందంటారా లేదంటారా? వారి హృదయంలో ప్రభావం ఉందంటారా లేదంటారా? ఆ ఇద్దరు యవనస్తులకు ఎవరైనా చెప్పారా? ఆ ఇంటర్ 10th క్లాస్ వయసులో పిల్లలు ఎలా ఉంటారు? పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, కుర్కురేలు, సినిమాలు, అమ్మాయిలు, లవరు, గర్ల్ ఫ్రెండ్, అవునా, మోడల్ అంట, ఇట్లా రకరకాల సోషల్ మీడియాలో ఇలా జరుగుతాయి ట్రెండ్, అవునా కదా? కానీ ఇద్దరు యవనస్తులు తమ గ్రామంలో అద్భుతంగా భారంతో నింపబడి సేవ చేస్తున్నారు. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. వాళ్ళ గ్రామంలో కూడా వీళ్ళిద్దరు మంచితనం చూసి ఏ ఒక్కరు ఒక చిన్న మాట అనేవాళ్ళు కాదు, ఏ చెడు అలవాటు లేవు. అలా దేవుని ప్రేమలో ఎదుగుతున్నారు. ఇంటర్ అయింది, డిగ్రీ వచ్చారు. డిగ్రీలో వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ చుట్టుపక్కల గ్రామంలో కానీ కాలేజ్ లేదు. అలా కొంచెం దూరం వెళ్ళాలి, కొసరంత దూరం వెళ్ళి అలా అద్భుతంగా ఎదుగుతున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సాయంత్రం అయ్యేసరికి వీళ్ళిద్దరు ఒక క్రమశిక్షణ పెట్టుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం మన ఇద్దరం బైబిల్ చదవాలి, మన ఇద్దరం మన గ్రామం కొరకు ప్రార్థన చేయాలి ప్రతిరోజు సాయంత్రం పూట. అది వాళ్ళ క్రమశిక్షణ. అలా ప్రతిరోజు సాయంత్రం డిగ్రీ నుంచి వస్తానే ఇద్దరు వచ్చని ఇంటికి వచ్చి మిది మీదనో పలానా చోట కూర్చొని ఇద్దరు చదువుకునేవాళ్ళు. ఎవరిద్దరు? స్నేహితులు. అలా చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకరు ఏడ్చేవాళ్ళు. అర్థం కాలేదా? ఏం చేసేవాళ్ళు? ఏడ్చేవాళ్ళు. ఎందుకు ఏడ్చేవాళ్ళంటే వాక్యంలో కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు దేవుని ప్రేమ అర్థమైనప్పుడు కళ్ళలో నీళ్లు కడతాయి. ఇలాంటి అనుభవం మీలో ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు. కొంతమందికి ఉంటుంది ఈ అనుభవం.
మ్యాక్సిమం క్రైస్తవుడని మారు మనసు పొందిన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం అనుకో, యోసేపు చరిత్ర, యాకోబు చరిత్ర కానీ, ఆ తర్వాత ఎస్తేరు గ్రంథంలో కానీ, కొన్ని సందర్భాలు ఇర్మియా గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు గారుతాయి. అద్భుతమైన సంఘటన. యోసేపు తన అన్నలు మోసం చేసినప్పటికీ, తన కళ్ళ ఎదుట అన్నలు ఉన్నప్పటికీ కళ్ళల్లో దుఃఖం దిగమింగుకోలేక బయటికి వెళ్ళి ఏడుస్తాడు. ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు మన కళ్ళల్లో కూడా కన్నీళ్లు గారుతాయి. ఎప్పుడన్నా చదివారు బైబిల్? చూసారా? ఆ బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కళ్ళలో నీళ్లు గారుతాయి. క్రీస్తు శిలువలో చూపిన ప్రేమ, పౌలు చేస్తున్న సేవ, ఆ పత్రికలు చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు గారుతాయి. ఉందా అనుభవం? దావీదు తన కీర్తనలు రాసినప్పుడు, కీర్తనలు చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు గారుతాయి. ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రభావం ఉండి దేవునితో సహవాసం ఉండాలి. ఈ ఇద్దరు వ్యక్తులు సాయంత్రం వేసరికి ఏం సారు? బైబిల్ చదువుతారు. అది ఒక క్రమశిక్షణ. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, అలా ప్రతిరోజు చేస్తున్నారు. నిజంగానే ప్రతిరోజు, ప్రతి వారంలో కనీసం ఒక్కసారన్నా 2-3 సార్లన్నా కన్నీరు గడిచేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. దేని కొరకు? గ్రామం కొరకు. అలా కాలం గడుస్తుంది. డిగ్రీ టైంకి వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తిలో ప్రభావం చల్లబడుతుంది. అర్థం కాలేదా? ఒక వ్యక్తిలో ప్రభావం చల్లబడుతుంది. ఎలా తెలిసిందంటే, ఈ పక్కనున్న స్నేహితుడు ప్రార్థనకు పిలిచేంత వరకు నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎవరు? స్నేహితుడు. సరే, ఎత్తైతే వచ్చాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నారు, చదువుతున్నారు. వారం గడిచింది, 2 వారాలు గడిచింది, 3 వారాలు గడిచింది. ఒక వ్యక్తి మాత్రం మొదటి నుంచి ఎలాంటి ప్రభావంతో నింపబడ్డాడో, కన్నీటితో బైబిల్ చదవటం, బైబిల్ చదువుతున్నప్పుడు ఏడుస్తూ బాధపడటం, ఎలాంటి తీవ్రత ఉందో అలాంటి తీవ్రత కొనసాగుతున్నాడు. పక్కనున్న వ్యక్తికి అర్థమవుతుంది. మర్చుకో మాట చెప్తారు. ఒక రోజు వచ్చింది, సాయంత్రం అయింది, బైబిల్ తెచ్చుకున్నారు, ఇద్దరు కూర్చున్నారు, చదువుతున్నారు. ఆ రోజు కీర్తనలు 42వ కీర్తన. ఎన్నో కీర్తన? 42వ కీర్తన. ఆ 42వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఏ మాట అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అనే మాట ఉంటుంది. ఉందా? ఈ మాట చదువుతున్నప్పుడు పక్కనున్న స్నేహితుడు ఉన్నాడే, ఆ స్నేహితుడు చదువుతూ కళ్ళలో నీళ్లు గారుతున్నాడు. దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా అని ఏడుస్తున్నాడు. పక్కనున్న స్నేహితుడు అనే ఆ అబ్బాయిది కూడా ఆ రోజే అదే పోర్షన్. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు అదుపులో పెట్టుకోలేక బైబిల్ మూసి మోకాళ్ళు లేసి, ప్రభువా నీ సన్నిధి కొరకు, నీ ప్రసన్నత కొరకు నా పక్కనున్న స్నేహితుడు నిర్లక్ష్యం చెప్తున్నాడు, కనికరించి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు తృప్తిని ప్రభువా. ఎప్పుడన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రేమించిన వ్యక్తి కొరకు ఎదురు చూస్తారు చూసారా? పచ్చి తాగుబోతులు తెల్లవారుజామునే బ్రాందీ షాపు బయట పడుకుంటారు చూసారా? దేని కొరకు? ఎప్పుడు షాప్ ఓపెన్ చేస్తాడా, ఎప్పుడు తాగుదామని. ఈ లోకంలో సినిమా రిలీజ్ అయిందనుకో, పొద్దున్నే రాత్రి పుట్లే ఎలా ఎదురుస్తారు చూసారా? కట్అవుట్లు పెట్టుకొని ఈజీలు చేసుకుంటూ, అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ సినిమా రిలీజ్ అయిందనుకో ఎలా ఎదురుస్తారు? ఎప్పుడెప్పుడు మా అభిమాని హీరో సినిమా రిలీజ్ అవుతుందా ఎదురుస్తారు చూరా, ఆరాటపడతారా? ప్రభువా ఈ లోకంలో మా ప్రాణాలు రకరకాల వాటి కొరకు ఎదురు చూస్తున్నాయి, నా ప్రాణం మాత్రం నీ కొరకు ఎదురు చూసే కృపని ప్రభువా. ఎక్కి ఏడుస్తున్నాడు. పక్కవాడికి చలనం కూడా అనిపిలా. ఏమనిపిలా? చలనం కూడా అనిపించలే. కానీ ఒకప్పుడు ఇతడు కూడా అనిపిండే, ఇతడు అలా కన్నీరు కలిసినోడే, ఇతడు అలా ప్రార్థన చేసినోడే. కానీ కాలం మారుతున్న కొద్దీ చల్లారిపోయింది, అయిపోయింది. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు, ఇతడికేమో బాధ, వేదన. ఏంటా బాధ? చల్లారిపోయింది. నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో వాక్యం చదివినప్పుడు, ఆయన ప్రేమ అర్థమైనప్పుడు, ఇదే వాక్యం 42వ కీర్తనలో, నా పాత బైబిల్లో చాలా చోట నా కన్నీటి చుక్కలు దాని మీద ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారు లేదో? మన కన్నీళ్ళు ఉప్పకుంటాయి, నేను తీయ ఉంటాయా? ఉప్పకుంటాయా? ఓ ప్రశ్న అడుగుతుంది చెప్పండి. నీళ్లు పోసినప్పుడు సర్వసాధారణంగా నీళ్లు కనుక మన టీషర్ట్ మీదనో, చొక్కా మీదనో, పేపర్ మీద పడితే చార పడదు. చార అంటే తెలుసా? సరే, ఉప్పు నీళ్లు పడ్డాయనుకో ఏమవుతుంది? చెమట పట్టింది అనుకోండి, ఈ నుంచి ఇటు దాకా ర్యాక్స్ వస్తుంటాయి, టీషర్ట్ మీద, బట్టల మీద, చీరల మీద వస్తాయా? ఆ చారలు పడతాయి. అలాంటి చారలు ఏ కలర్తో పడతాయి? వైట్ కలర్. ఎందుకు? ఉప్పు వెళ్తాయి కదా. గుర్తుపెట్టుకోండి, మన కళ్ళల్లో ఉప్పు, మన కన్నీళ్ళు ఉప్పు కొట్టాయి కదా, ఆ ఉప్పు కన్నీళ్లు మన పేపర్ మీద పడినప్పుడు చారలు పడతాయి. మన కన్నీటి మీద ఒక భక్తుడు అంటాడు, మోకాళ్ళు నల్లగుండాలి, నీ బైబిల్ గ్రంథం నలిగి ఉండాలి. గువ్వ కళ్ళ వల్లే ఎవరైతే ప్రార్థన చేస్తాడో, ఎవడైతే తన కళ్ళను గువ్వ కళ్ళ వల్లే కాపాడుకుంటాడో వాడిలో ప్రభావం ఉంటుంది అంటాడు. నిజంగా నా ఆత్మయాత్రలో కూడా ఇదే 42వ కీర్తన. మనం రీసెంట్గా నా పాత బైబిల్ తీసినప్పుడు ఎన్ని కన్నీటి చుక్కలు ఉంటాయో అలాంటి ప్రభావంతో చదివిన రోజులు ఉంటాయి.
అలాంటి భారంతో వాక్యాన్ని చదివిన రోజులు ఉంటాయి. కాలం మారిన తర్వాత చదువుతుంటే ఏమనిపించదు, ఏదో న్యూస్ పేపర్ చదువుకుంటూ పోతున్నట్టు ఉంటుంది. చల్లారిపోయి ఉంటుంది. ఆ ప్రభావం కానరాదు, ఆ కన్నీరు కానరాదు, ఆ ప్రార్థన రాదు, ఆ తృప్తి అనిపించదు. నిజంగా ఆశపడినట్టు ఉండదు ప్రాణం. నిజంగా దుప్పి నీటి బావుల కొరకు ఆశపడినట్లు అనిపించదు, చల్లారిపోయి ఉంటుంది. సేమ్ పక్క వ్యక్తికి అలా అనిపించింది. తట్టుకోలేకపోతున్నాడు, మదన పడుతున్నాడు, ఎక్కడో లోపం జరిగింది. నా పక్కన ఉన్న వాటం కాపాడుకుంటున్నాడు, నేను ఎందుకు చల్లారిపోయాను, బాధపడుతున్నాడు, మదన పడుతున్నాడు. ఇతడు మాత్రం బైబిల్ మూసి మొక్కలేసి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఎప్పుడు నీ కొరకు ఆశపడి, నీ ప్రభువా, నా ప్రాణమా, నా దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా, దేని కొరకు ఆశపడినకు, నీ సన్నిధి కొరకు అని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అయిపోయింది, బయలు మూసాడు, పక్కన చూస్తాడు. పక్కన ఫ్రెండ్ మాత్రం చదువుకోబుద్ధి కాలే, ప్రార్థన చేయబుద్ధి కాలే, గుమ్మ మూసున్నాడు. పక్కనున్న స్నేహితుడు మూలం కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎవరికల్లా? స్నేహితుడికల్లా. బాధపడుతున్నాడు. ప్రార్థన అయిపోయింది. అడిగాడు, అరే నువ్వు ఇంత అద్భుతంగా ప్రార్థనలో నమ్మకంగా కొనసాగుతున్నావు, నీ ప్రార్థనలో కన్నీరు, నీ ప్రార్థనలో భారం కనపడుతుంది. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఎప్పుడైనా ఒక విషయం చెప్తాను. మీరు మంచి వంటకారు అనుకో, వంట చేసే ప్రొఫెషనల్స్ అనుకో, ఎవరైనా సరే వంట తప్పుగా చేస్తా అంటే ప్రొఫెషనల్స్ అయినా మీరు తప్పు చేస్తున్న వ్యక్తిని చూస్తానికి కనిపెడతారా? ఇప్పుడు అనుకుందాం, బయలుదారి కానీ మేస్త్రి కానీ ఎవరైనా అన్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పనిచేసినాడు సిమెంట్ కలిపేటప్పుడు కానీ ఇటుకలు పెట్టేటప్పుడు కానీ తప్పు పెడుతున్నాడు అనుకో, ప్రొఫెషనల్స్ వ్యక్తి ఏం చేస్తారు? కనిపెట్టేశారు. అరే నువ్వు తప్పు చేస్తున్నావు ఏంటండి, అర్థం కాలేదు, కనిపెడతారు. ఒప్పుకుంటా? ఇప్పుడు నా మాట, ఒకప్పుడు ఇంత ఆత్మీయంగా ఇంత ప్రభావంతో కన్నీటితో ప్రార్థన చేసిన ఇద్దరు స్నేహితులే ఇప్పుడు చల్లారిపోయిన విషయం తెలుస్తుందా తెలీదా? దిగజారిపోయాడు తెలుస్తుందా తెలీదా? తెలిసిందే. కానీ ఎక్కడ చల్లారిపోయాను, ఎందుకు చల్లారిపోయాను అర్థం కావట్లే. అడిగాడు, కూర్చున్నారు ఇద్దరు. భోజనం టైం అయింది, ఇంకా రాత్రిపూట ప్రార్థన అయిపోతే ఇంకేం చేయాలా? భోజనంకి వెళ్ళా. నా కోసం ఆగుతావా? నేను మాట్లాడాలనుకుంటున్నాను. పాత అడుగుతున్నాడు, ఏమైంది? నీలాగా నేను చదవలేకపోతున్నా, నీలాగా నేను భారాన్ని కోల్పోయాను, ఎండిపోయాను, చల్లారిపోయాను, వాక్యంలో ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నాను, కన్నీటి ప్రార్థన రావట్లేదు, వాక్యాన్ని రుచించలేకపోతున్నాను, అర్థం కావట్లేదు ఏమైందో, నా ప్రాబ్లం ఏంటి, నా సమస్య ఏంటి అని బాధపడుతూ అడుగుతున్నాడు. ఆకలి అవుతుంది. స్నేహితుడు నిజంగా అలా అడిగితే ఆకలి కూడా పక్కన పెట్టేసి ముందుగానే ప్రభావంతో నింపబడ్డాడు కదా. నిజమైన స్నేహితుడు ఆత్మీయత మేలు కొరకు అడుగుతుంటే చెప్తాడా? అరే భోజనానికి వెళ్దామంటాడా? చెప్తాడు. నాకు కావాల్సింది ఇదే కదా. తీసుకున్నాడు. చెప్తా చూడన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, భక్తుడు ఒక మాట అంటాడు, వాక్యంలో ప్రభావాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి, మన ప్రభావాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి, అది చదువుతావా అన్నాడు. ఏంటి అన్నాడు. గబగబా బైబిల్ తీశాడు. కీర్తన గ్రంథం తీస్తారా?